ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ దాకా చూడండి. దీని బెనిఫిట్స్ 1-2 కాదు, ఫర్టిలిటీకి, బీపీకి, బ్రెయిన్ని బూస్ట్ చేయడానికి, కొలాజన్కి, ఇంకా ఎన్నో. ఇది 1 year బ్యాక్ మా గార్డెన్లో ప్లాంట్ చేసాం. 6 months కల్లా ఫ్లవర్స్ వేయడం స్టార్ట్ చేసేస్తుంది. అండ్ ఒక్కసారికే ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చేస్తుంది. ఇది ఎన్ని రోజులు పెట్టి తాగితే అంత స్వీట్ అవుతుంది. అంటే దీనిపైన రింకల్స్ ఎక్కువ పడినంత ఎక్కువ స్వీట్ అవుతుంది. కట్ చేస్తే లోపల చియా సీడ్స్ పెద్దగా ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా తాగొచ్చు, ఆర్ గ్లాస్లో వేసుకుని బెల్లం మిక్స్ చేసుకుని తాగొచ్చు, ఆర్ గ్రైండ్ చేసుకుని తాగొచ్చు. సీడ్స్ పడాల్సిన అవసరం లేదు, అది కూడా తాగొచ్చు. ఏంటి గ్లాస్ దాన్ని వాడుతున్నాను అనుకుంటున్నారా? నార్మల్గా అయితే స్టీల్ గ్లాస్లోనే తాగుతాం. జస్ట్ మీకు చూపించడానికి ఇలా అంతే. పుచ్చుకి తాగుతావా అంటే తాగుతాను అంటుంది, కానీ దానికి ఇవ్వకుండా నేనే తాగేసా. మేము కొత్తగా మొన్నే మల్బరీ చెట్టు పెట్టాం. ఇది అప్పుడే ఫ్రూట్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.